అందరికీ విశేషణ దేవుడు కూడా అందుకే నేను పట్టించుకోలే దేవుడు కూడా తీసుకుంటాను. ఏం లబ్ధి చేస్తున్నావా తీసుకుంటున్నా ఎవరు అలా చూపించేది ధర్మమే ఒక రూపాన్ని ధరించినట్లయితే ఆ వచ్చినటువంటి రూపమే రామచంద్రుడు వారి యొక్క రూపం. అంటే రామో విగ్రహవాన్ ధర్మ, ఆయన యొక్క పరాక్రమం ఎటువంటిది? సత్యమే ఆయన యొక్క పరాక్రమము, ఆయన యొక్క రూపమే ధర్మము. ఈ సత్య పరాక్రమాలు ధర్మాలని కూడా ఆయనకు చేకూరాలంటే ఏం కావాలి? సహధర్మచారిణీతవా, అంటే ఎవరికైనా సరే ధర్మాన్ని ఆచరించడానికి ధర్మచారిణి అవసరం, ఆ యొక్క ధర్మపత్ని. అంతటి రామాయణంలో రాముల వారికి కూడా ఆయన యొక్క శక్తిని స్వామికి ఇచ్చిన కనుకనే అంత మహత్తమైనటువంటి కార్యంగా కావ్యంగా ఇవాళ ఎదుగుతూ ఉన్నది. ఇంకొకటి, హనుమంతుల వారు లంకకు వెళ్ళినప్పుడు నిప్పు మంట పెడతారు లంకకంతా కూడా. ఆయన తోకుకున్నటువంటి చిన్న మంట అంత పెద్ద లంకని కాల్చింది. అది కాల్చలేదు. ఎలా కాల్చింది? సీతాదేవి యొక్క ఆవేదనలో ఉన్నటువంటి అగ్ని కాల్చింది లంకని. అంత శక్తి హనుమంటారు. అదే మాట రామాయణంలో, అది నేను కాల్చినటువంటి లంక కాదు, సీతాదేవి యొక్క ఆవేదన వల్ల కాలిపోయినటువంటి దగ్ధమైనటువంటి లంక అది. ఇంకోటి, సీతాదేవి అక్కడ ఎందుకుంది? రావణాసురుడు ఎంత రాక్షసుడైనప్పటికీ ఆయన యొక్క భార్య మండోదరి చాలా ధర్మమైనటువంటిది, ఆ మహాపాతివ్రత. ఆ యొక్క పాతివ్రత్యమే రావణాసురుడిని రక్షించుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే సీతాదేవి లంకలో ఉన్నదో అప్పటి నుంచే ఆయన యొక్క శక్తి అంతా కూడా కరిగిపోయి పాపరాశిలో పడిపోయాడు. అంటే సీతాదేవిని తెచ్చుకున్నప్పుడే తన యొక్క పాపరాశంతా కరుగుతూ తన యొక్క మృత్యువు ప్రారంభమైనది. ఇంకోటి, అయోధ్యలో రాముల వారు సీతామ్మవారిని అందరూ కూడా వివాహం ఆడి వచ్చిన తర్వాత ప్రజలందరూ అడిగారంట, ఎవరి సీతాదేవి అని అన్నారంట. ఎవరివిడా అన్నారంట. శ్రీరామ పత్ని జనకస్య పుత్రి సీతామహా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు అని. అంటే ఎవరు అంటే చెప్పారు, శ్రీరామ పత్ని అన్నారంట. ఏంటయ్యా ఎవరు అని అడిగితే నువ్వు తల్లిదండ్రుల పేరు చెప్పాలి కానీ శ్రీరామ పత్ని అంటావేంటి? వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పాలంట. జనకస్య పుత్రి అన్నాడు. జనకస్య పుత్రి, సరే పేరు చెప్పే వాళ్ళ తండ్రుల పేరు చెప్పి అసలు ఆమె పేరు చెప్పయ్యా అన్నాడు. జనకస్య పుత్రి సీతాంగణ సుందర కోమలాంగి, ఆమె పేరు యొక్క సీత. సీతాదేవికి సీత అనేటువంటి నామం ఏ విధంగా వచ్చిందంటే, ఇందాక అర్చక స్వామి వారు చెప్పారు, యజ్ఞము యొక్క నిమిత్తము ఆ యొక్క జనక మహారాజు ఖననం చేస్తుంటే భూమిని ఆ నాగేటి చాలుకు తగిలి ఒక పెట్టెలో నుంచి ఉద్భవించినటువంటిది అమ్మవారు, సీతా అమ్మవారు.
ఆ నాగేడికి చాలుకు మొదలుగా క్రొష్టగా ఉంటుంది కదా, ఆ యొక్క పదార్థాన్ని సీత అని అంటారు సంస్కృతంలో. దాని నుంచి తగులుకొని భూమి నుంచి ఉద్భవించిన కనుకనే జనక మహారాజు ఆ అమ్మవారికి సీత అని నామకరణం చేశారు. అలాగా శ్రీరామ చిత్రకూట సమాశ్రయాయ నమః ఓం జయంత ప్రాణవరదాయ నమః ఓం సుమిత్రా పుత్ర సేవిత తమ్ముడు లక్ష్మణునితో వెలసినలో కైగనివ్య సుందరమూర్తి అరుణిమణి సీత లీలాయ నమః అరణ్యే నమః లపన్యే నమః తయాయ నమః లంకేశ్వర గుణప్రియాయ నమః లంకేశవృధాయ నమః లవంగ కుసుమప్రియాయ నమః లవంగ కుసుమాప్రభాయ నమః పుణ్యదాయ నమః పూర్ణిమాయ నమః పుణ్యాయ నమః పుణ్యకోటి ఫలప్రదాయ నమః పురాణ గోచరాయ నమః పూర్వాయ నమః ఓం పూర్వాయ నమః ఓం ప్రౌఢవాసి సౌమ్య బంధవాయ నమః తంత్రధారాయ నమః తంత్రగాత్యే నమః తంత్రగత్యే నమః ఓం భవాతురాయ నమః ఓం తపస్యే నమః ఓం తారిణ్యే నమః ఓం దీర్ఘాయ నమః ఓం దుర్వాదసేవితాయ నమః పూర్వవదనాయ నమః ఓం కళాయ నమః కళాకేని ప్రియాకేని